నమస్తే. కాంగ్రెస్ పార్టీలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు పెద్ద ఎత్తున పోటీ కనిపిస్తా ఉంది. అధికార పార్టీ కావడంతో ఓడిపోయిన ఎమ్మెల్యేలందరూ కూడా హైకమాండ్ లెవెల్లో కూడా లాబీలు చేస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. మొత్తానికి ఇటు కామారెడ్డి బరిలో నుంచి తప్పుకున్నటువంటి షబ్బీర్ అలీ కావచ్చు, తుంగతుర్తి నుంచి టికెట్ ఆశించినటువంటి అద్దంకి దయాకర్ కావచ్చు, ఇటు కొంతమంది ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ కావచ్చు, ఇటు చిన్నారెడ్డి ఆల్మోస్ట్ టికెట్ కన్ఫర్మ్ చేసి ఆయనని చివరి దశలో తప్పించిన పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఆ టికెట్ ఆశించిన వాళ్ళు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొంతమంది 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండడంతో వీళ్ళు పెద్ద ఎత్తున పోటీ కనపడే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈ 6 ఎమ్మెల్సీ స్థానాల్లో ముఖ్యంగా చాలామంది ఆశావాహులు కనిపిస్తూ ఉన్నారు. ఇటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు జగ్గారెడ్డి కూడా ఎమ్మెల్సీ కావాలని కూడా అడుగుతున్నట్టు కూడా కొంత సమాచారం ఉంది. అదేవిధంగా ఎవరైతే టికెట్ ఆశించి టికెట్ దక్కని వారు ఎవరైతే ఉన్నారో ఇటు తుంగతుర్తి నుంచి ఆశించినటువంటి అద్దంకి దయాకర్ కావచ్చు, చిన్నారెడ్డి కావచ్చు, ఇటు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ పదవుల కోసం పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. మొత్తానికి ఇటు గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండడంతో ఒక ఎమ్మెల్సీ స్థానం ఆల్మోస్ట్ టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాము ఆయన గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి, జేఏసీ పెట్టి మొత్తం ఉద్యమాన్ని కూడా ఉర్రూతలో కూర్చున్నటువంటి ఉద్యమ నేతగా గుర్తింపు తెచ్చినటువంటి కోదండరామ్ సార్కి కూడా గవర్నర్ కోటాలో కోదండరామ్కి ఎమ్మెల్సీ దక్కే అవకాశం కూడా మనకు కల్పిస్తూ ఉంది. ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రముఖ ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పిన పరిస్థితి, కోదండరామ్ సార్కి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తి, ప్రొఫెసర్గా పనిచేసిండు. సో పార్టీలకు అతీతంగా కూడా ఈ ఎమ్మెల్సీ పదవులు నామినేటెడ్ పోస్టు మేము ఇవ్వబోతున్నామని కూడా కోదండరామ్ సార్ ఆయన ప్రస్తావన కూడా ఆ ఇంటర్వ్యూలో తీసుకురావడం జరిగింది. దీన్ని బట్టి మనం ఆల్మోస్ట్ గవర్నర్ కోటాలో ఏదైతే కోదండరామ్ సార్ ఉన్నాడో టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు, ఆయనకు ఆల్మోస్ట్ ఎమ్మెల్సీగా చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇటు రెండవది ఇంకోటి ఏంటంటే కామారెడ్డి బరిలో నుంచి తప్పుకున్నటువంటి షబ్బీర్ అలీ మైనార్టీకి సంబంధించిన నాయకుడు ఆయన. సో రేవంత్ రెడ్డి పోటీ చేయడంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ చేయడంతో ఆయన్ని పక్కన పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఒక మైనార్టీకి సంబంధించిన నాయకులు కాబట్టి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకునే అంశం కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా సీనియర్ నాయకుడు మైనార్టీకి సంబంధించిన నాయకుడు కాబట్టి ఫస్ట్ ఎమ్మెల్సీ ఇచ్చే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని కూడా గాంధీ భవన్ వర్గాల్లో, ఇటు రాజకీయ విశ్లేషకుల్లో, ఇటు మొత్తం కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న పరిస్థితి. ఇటు 6 ఎమ్మెల్సీ స్థానాల్లో పెద్ద ఎత్తున ఆశావాహులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ గతంలో కేసీఆర్ పాలనలో లోపాలను ఎత్తు చూపినటువంటి అందశ్రీ కూడా ఎమ్మెల్సీ స్థానం దక్కపోతుందని కూడా సమాచారం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలవడానికి పరోక్షంగా దోహదపడ్డటువంటి అందశ్రీకి కూడా ఎమ్మెల్సీ కోటాలు అంటే ఎమ్మెల్సీ పదవి ఇచ్చే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ యోచిస్తుందని కూడా సమాచారం ఉంది. 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండగా సో ఈ 6 ఎమ్మెల్సీ స్థానాలు పార్టీలకు అతీతంగా ముఖ్యంగా ఈ 6 ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలని కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. సో చర్చలు జరుగుతున్నట్టు కూడా కొంత సమాచారం ఉంది. విద్యా సంస్థల అధినేత మైనార్టీకి సంబంధించిన జావీద్ అనే ఆయనకు కూడా రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉందని కొంత చర్చ జరుగుతుంది. ఇటుపోతే మహేష్ కుమార్ గౌడ్ బీసీ నాయకులకు వచ్చేసరికి మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా ఆశిస్తున్నట్టు కూడా ఎమ్మెల్సీ పోస్టును పదవిని ఆశిస్తున్నట్టు కూడా గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. బీసీకి అంటే బీసీలకు పెద్దపేట వేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని, ఇందులో భాగంగా ఎమ్మెల్సీ పదవిని ఇటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, కొంతమంది బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో సీనియర్ నాయకులు వాళ్ళకు ఎమ్మెల్సీ ఒక పోస్టు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ 6 ఎమ్మెల్సీ స్థానాల్లో ముఖ్యంగా చాలా మంది ఆశావాహులు ఉన్నారు. కాబట్టి రాజకీయాలు అతీతంగా పార్టీకి ఎవరైతే విధేయులుగా ఉంటారో, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారో, పార్టీలో టికెట్లు రానప్పటికీ కూడా కష్టపడి పనిచేస్తారో ఆ నాయకులకు పెద్దపీట వేసే దిశగా కూడా ఎమ్మెల్సీ స్థానాలు కట్టబెట్టే దిశగా కూడా పని జరుగుతూ ఉంది. సో గవర్నర్ కోటాలో ఆల్మోస్ట్ ప్రొఫెసర్ కోదండరామ్కి అంటే మాజీ ప్రొఫెసరు ఇప్పుడు టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్కి ఆల్మోస్ట్ గవర్నర్ కోటాలో సెట్ అయిపోయిందని కూడా సమాచారం ఉంది. ఇటు ఎమ్మెల్యే కోటాలో వచ్చేసరికి ఒక ఎమ్మెల్సీ స్థానం కాంగ్రెస్ పార్టీకి దక్కబోతూ ఉంది. అది కూడా విడివిడిగా ఎన్నిక జరిగితే ఖచ్చితంగా 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఎమ్మెల్యే కోటాలో ఇటు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద కొంత ఇప్పుడు చర్చ కొనసాగుతూ ఉంది. 2 ఎమ్మెల్సీ స్థానాలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకే వస్తే ఒకటి అద్దంకి దయాకర్తో పాటు వేరే ఇంకో వ్యక్తిని కూడా తీసుకునే అవకాశం ఉంది అని కూడా చర్చ జరుగుతుంది. ఒకవేళ అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ
పదవి దక్కకపోతే వరంగల్ లోక్సభ నుంచి కూడా ఆయనకు పెద్దపీట వేసే అవకాశం ఉందని కూడా వరంగల్ లోక్సభలో ఆ లోక్సభ అభ్యర్థిగా దయాకర్ని కేటాయిస్తున్నారని కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. మొత్తానికి 6 ఎమ్మెల్సీ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన ఎమ్మెల్యేలందరూ కూడా మాజీ మంత్రులతో పాటు అందరూ కూడా పెద్ద ఎత్తున లాబింగ్ కావచ్చు, ఇటు పైరవీలు కూడా కావచ్చు, హైకమాండ్తో మాట్లాడుతున్న పరిస్థితి. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పెద్ద ఎత్తున చర్చలు జరిపినట్టు కూడా, ఈ ఎమ్మెల్సీ పదవులపై చర్చలు జరిపినట్టు కూడా సమాచారం ఉంది. కాంగ్రెస్కి ఎవరైతే విధేయులుగా ఉంటారో, పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వారికి ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలని కూడా హైకమాండ్ కూడా ఆదేశించినట్టు కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి చూడాలి, చాలా ఉత్కంఠగా రేపుతున్న పరిస్థితి. ఎందుకంటే అధికార పార్టీ కావడంతో ఈ 6 ఎమ్మెల్సీ స్థానాలు, ఒకటి ఈ ఎమ్మెల్యే కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానం, ఒకటి లేదా రెండు అంటే రెండు ఒకటేసారి జరిగితే ఒకటి వస్తుంది, రెండు వేరువేరుగా జరిగితే బీఆర్కి ఒకటి కాంగ్రెస్కి ఒకటి పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇటు గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఒకటి కోదండరాంకి ఇచ్చే దిశగా కూడా గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఫిక్స్ చేసిందని కూడా సమాచారం ఉంది. అధికార పార్టీ కావడంతో పెద్ద ఎత్తున ఆశావాహులు దీని మీద ప్రయత్నాలు చేస్తున్నారు. జగ్గారెడ్డి, ఇటు పోతే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, చిన్నారెడ్డి, సో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆశిస్తున్న పరిస్థితి. మరి చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని ఫైనల్ చేస్తుంది, ఎవరిని ఈ ఎమ్మెల్సీ పదవుల్లోకి కట్టబెడుతుంది అనే అంశాల గురించి వేచి చూడాల్సింది. పూర్తి అప్డేట్స్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను నేను.